హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ అఫీషియల్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో దీపావళి స్పెషల్ కజ్జికాయలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: 1/2 kg మైదా పిండి, 1 స్పూన్ శనగపిండి, 1 కప్పు ఎండు కొబ్బరి తురుము, 1 కప్పు వేయించిన శనగపప్పు, 1 కప్పు పల్లీలు, 1/2 kg బెల్లం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పల్లీలని స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1/2 kg మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీల్ని ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, 5-6 ఇలాచి, 1/2 kg బెల్లం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీ కర్రతో చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చేసుకున్న చపాతీని కజ్జికాయ మౌల్డ్ తీసుకొని ఆ మౌల్డ్ మీద వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. అంచులమ్మటి ఈ విధంగా వాటర్తో తడి చేసుకోవాలి. మౌల్డ్ని క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని ఎక్సెస్ పిండిని అంతటిని తీసేసుకోవాలి. ఈ విధంగా మౌల్డ్ను ఓపెన్ చేసుకొని లోపల ఉన్నటువంటి ఎక్సెస్ పిండిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కజ్జికాయలను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కజ్జికాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రంగు మారిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్ అయినటువంటి దీపావళి స్పెషల్ స్వీట్ కజ్జికాయలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.